హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మొమెంట్స్. నేను ఈరోజు స్పైసీ పొటాటో నూడిల్స్ చేస్తున్నాను, చూపిస్తాను రండి. 2 to 3 పొటాటోస్ తీసుకుని మధ్యలో కట్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ రావాలి. ఇలా వచ్చాయి చూసారా? తీసుకుని పక్కకి ఆ పైన ఉన్నదంతా పొట్టు తీసేసుకుని మ్యాషర్తో బాగా వేడివేడిగా ఉన్నాయి కదా, ఒక గరిటెతో తీసుకుని సైడ్కి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆ పైన ఉన్న పొట్టంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ ఒక బౌల్లోకి తీసుకుని మ్యాషర్తో ఇలా మొత్తం మ్యాష్ చేసుకోండి. ఒక 2 పెద్ద పొటాటోస్ అనుకోండి, ఒక చిన్న కప్పు కార్న్ఫ్లోర్ అండ్ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు మైదా, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని మొత్తం వాటర్ ఏమి యాడ్ చేసుకోవాలి అవసరం లేదండి. ఈ ఆలులో ఉన్న నీరు అనేది ఈ పిండికి సరిపోతుంది. ఇంకా కొంచెం బాగా పల్చగా అయింది, మనకి రౌండ్స్గా నూడిల్స్గా రావట్లేదు అనుకున్నప్పుడు సైడ్కి ఒక బౌల్ పెట్టుకుని పెద్దది కొంచెం వాటర్ వేసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని మరగనిస్తూ ఉండాలి పొయ్యి మీద. ఈ లోపల మనం ఈ పిండి డఫ్ ఇలా తయారు చేసుకున్నాం కదా, దీంతో నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఇది కొంచెం ముద్ద తీసుకుని ఇలా చేతితో ఆయిల్ పూసుకోవాలండి, లేకపోతే అతుక్కుంటుంది బాగా. డఫ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. చేతికి ఆయిల్ రాసుకుని ఇట్లా ఒక ప్లేట్ని తిరగేసుకుని వెనక వైపు మనకి కొంచెం లావుగా కావాలంటే లావుగా, సన్నగా కావాలంటే సన్నగా, మనకు కావాల్సిన సైజులో ఇలా చేసుకుని పెట్టుకోవాలి అన్ని నూడిల్స్ అన్నీ. ఇగో చూసారా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం మేమైతే. ఇవన్నీ ప్రిపేర్ అయ్యాయి కదా, మీకు కావాల్సిన సైజులో చూస్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఆ బాయిల్ అయ్యే వాటర్లో ఇవి ఒక్కొక్కటి వేసేసుకోవాలి. అలా వేసుకున్నారు కదా, అవి కింద అతుక్కున్నట్టు ఉంటాయండి, కంగారు పడిన అవసరం లేదు. మళ్ళీ వెంటనే ఒక 2 minutesలో పైకి తేలిపోతాయి. అదిగో చూసారా ఎలా తేలిపోయినాయి. ఒక 2 minutes కుక్ అవ్వగానే అసలు ఒకటి అతుక్కోదండి. ఆల్రెడీ మనం చేతికి ఆయిల్ రాసుకుంటాము, అది కాకుండా చూసారా ఎంత సాఫ్టీగా జల్లీగా ఎంత బాగున్నాయి చూసారా. ఇవి ప్లేట్లోకి తీసేసుకుని సైడ్కి కొంచెం చల్ల వాటర్ పోసుకోవాలి, అంటే కూల్ వని కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కొంచెం పోసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మనం అన్నీ రెడీ ప్రిపేర్ చేసుకునే వరకు కలిసిపోకుండా ఉండడం కోసం అనమాట. కలిసిపోకుండా ఉండడం కోసమని కొంచెం చన్నీళ్ళు పోసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో కొంచెం ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, టమాటో కెచప్ అండి, వెనిగర్ ఒక 2 tablespoon వెనిగర్, అండ్ నెక్స్ట్ సేమ్ సోయా సాస్ కూడా ఒక 1 tablespoon అంత సోయా సాస్ అట్లా యాడ్ చేసుకోవాలి. ఒక ½ tablespoon అలా సోయా సాస్ యాడ్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్ ఒక ½ teaspoon అలా యాడ్, మన స్పైసీని బట్టి, తినే స్పైసీని బట్టి చూసుకుని ఒక ½ tablespoon అలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం సైడ్కి ఒక 2 tablespoons ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలి. ఆ వేడి చేసుకునే ఆయిల్ తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. ఒక 2 tablespoon అంత ఆయిల్ కొంచెం గరం చేసుకొని ఆయిల్ తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లి రేకులు ఉంటాయి కదండి, ఉల్లిపాయవి ఉల్లి రేకులు అవి, అండ్ 1 spoon జింజర్ గార్లిక్ చాప్ చేసుకోవాలి, సన్నగా చాప్ చేసుకుని అవి యాడ్ చేసుకోవాలి. అండ్
కొత్తిమీర ఇవన్నీ కలిపేసుకుని కొంచెం ఆయిల్ చాలలేదు అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, ఆ నూడిల్స్ దీనిలో యాడ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ పొటాటో స్పైసీ నూడిల్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మంచిగా పెడితే బాగా ఇష్టంగా తింటారు. అయ్యో చూసారా, అసలు అతుక్కొని కూడా అతుక్కోవట్లేదు, అట్లా విడివిడిగా ఎట్లా ఉన్నాయో. కాకపోతే దీనికి కలర్ అది యాడ్ చేసుకుంటే చూడడానికి బాగుంటాయండి, కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కదా, సో నేను కలర్ అది యాడ్ చేయలేదన్నమాట. యమ్మీగా ఉన్నాయి కదండి.